హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనకు నెత్తిలో దువ్వెన పెడితే చాలు కుచ్చలు కుచ్చలుగా ఊడొచ్చేస్తుంది. నాకైతే బాగా ఊడుతుందండి. అప్పుడు అమ్మనైతే అమ్మ జుట్టు బాగా ఊడుతుందమ్మ, ఏ షాంపూ పెట్టినా యూజ్ ఉండట్లేదని అంటే అమ్మ చెప్పింది, మనము ఏ షాంపూస్ పెట్టినా ఏ ఆయిల్స్ పెట్టినా మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉంటే మనకు హెయిర్ ఫాల్ అనేది జరగదు, మంచిగా జుట్టు పెరుగుతుంది. కరివేపాకు కారం చేసి పెడతా ఆగు, నీకు జుట్టు రోజు ఒక 2 ముద్దలు వేడన్నంలో వేసుకొని తిను, నీకు జుట్టు చక్కగా పెరుగుతుంది, ఊడిపోదని అయితే అమ్మ చెప్పింది. ఇప్పుడు అమ్మ కారం పొడి చేసి నాకైతే ఇస్తుంది. చూడండి, అమ్మ చేసే కారం పొడి చాలా బాగుంటుందండి. ఇంకా కరివేపాకు కారం అయితే చాలా బాగా చేస్తుంది. అయితే ఈరోజు స్పెషల్గా మాత్రం అమ్మ చేస్తుంది. ఎవరికైనా కరివేపాకు కారం కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. అమ్మ చేసే కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఇడ్లీలో తినడానికి కూడా మంచిగా ఉంటుంది టేస్ట్, జుట్టు పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని అయితే తీయించుకొని మనము వాటర్లో 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మనము రెక్కలు మొత్తం విప్పుకొని ఈ విధంగా గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు తడి ఉండకుండా, ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేంపుకోవాలి. ఇక్కడ నేనైతే దేశవాళీ మిర్చి వేస్తున్నాను, ఎందుకంటే తేజ మిర్చి వేయకూడదు, కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దేశవాళీ మిర్చి వేస్తున్నాను. మనకు కారం మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. మిరపకాయలు అయితే అమ్మ అయితే ఒక 50 గ్రాముల మిరపకాయలు అయితే వేసింది. వేసి ఆయిల్లో బాగా వేంపుకోవాలి. మిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకొని వేంపుకుందాం. అదేవిధంగా మినపప్పు కూడా వేసుకొని వేంపుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. మేము హోమ్ మేడ్ పికిల్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే మేమైతే రెడీ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఇవ్వాలని అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఎవరికైనా వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ కావాల్సిన వారు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని వేంపుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ వేపుకున్న పప్పులన్నీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము కరివేపాకు మంచిగా గాలికి ఆరింది కదా, ఇప్పుడు ఆ కరివేపాకుని వేపుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు పచ్చివాసన పోయే విధంగా కరివేపాకునైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో సరిపడినంత చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మనం మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయితే రెడీ అవుతుంది. డైలీ ఒక స్పూన్ వేసుకొని మనము తిన్నామంటే మన హెయిర్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం పొడి కావాల్సిన వారు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.